హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మనకి నిన్నటి వ్లాగ్ అనమాట. అంటే నిన్నటిది మొన్న ఈవినింగ్ది అనమాట. వర్షాలు పడుతున్నాయి కదండి, చాలా ఎక్కువ పడుతున్నాయి. మొన్న నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా ఈ ఫ్లవర్స్ అయితే పెట్టాను కదా, మా ఇంటి దగ్గర అయితే ఈ పువ్వులు ఉన్నాయండి. ఇవైతే నేను అప్పటికప్పుడు వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది. తెల్లవారుజాము టైంలో చేసి తీసుకున్నాను అనమాట. తీసుకుంటే ఫొటోస్ కూడా తీసాను, ఆల్రెడీ పెట్టాను. కానీ ఫొటోస్ కూడా ఉన్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయని చెప్పి ఫొటోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా దోశ బ్యాటర్ని అయితే నేను రెడీ చేశానండి. వెడ్నెస్డేకి అనమాట. కొద్దిగా వేసాను అనమాట, ఎక్కువైతే నేను రుబ్బి వేయలేదు, కొద్దిగా వేసుకున్నాను. అలాగే ఇంకా మార్నింగు, బుధవారం మార్నింగ్ అండి ఇది. వెడ్నెస్డే మార్నింగ్ అయితే నేను జీరా వాటర్ అయితే కొద్దిగా మరిగించాను తన కోసమని. కొద్దిగా జీలకర్ర వేసి వాటర్ వేస్తానండి, వాటర్ వేసి బాగా మరిగిస్తాను. అలాగే వేడి నీళ్ళు కూడా మరగబెట్టుకుంటున్నాను నేను తాగడానికండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఆల్రెడీ నేను ఎప్పుడు కూడా వేడి నీళ్ళు తాగుతాను అనమాట. ఒక్కొక్కసారి మర్చిపోయి తాగడం మర్చిపోతాను. కానీ ఇప్పుడు వర్షాకాలం కదండి, కంపల్సరీగా హాట్ వాటర్ తాగాలండి. ఎందుకనంటే మనకి కొద్దిగా హెల్త్ అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనకి బాగా హెల్త్ ఎప్పుడు ఇబ్బంది పెట్టేది మనకి ఫుడ్లోనే అనుకుంటామండి. కానీ ఫుడ్లోనే కాదండి, వాటర్లో కూడా. మెయిన్ వాటర్ వల్లే మనకి హెల్త్ అనేది కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడికైనా వేరే ప్లేసులకి అది చేంజ్ అయ్యేటప్పుడు కూడా వాటర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా హాట్ వాటర్ మనం ఎక్కువ తీసుకోవడానికే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మనకి అందుబాటులో ఉంటే మాత్రం హాట్ వాటర్ తీసుకోవడానికి మనం ప్రిఫర్ చేయాలండి. ఇక్కడైతే జీరా వాటర్ మరగబెట్టేసాను. తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే మరుగుతుందండి. ఇక్కడైతే నేను బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. నేను బొంబాయి చట్నీ ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కదండి. ఒకసారి అయితే తప్పకుండా అయితే చూడండి. వర్షాలు అయితే ఇంకా అలా పడుతూనే ఉన్నాయండి, అసలు ఎక్కడ ఆగట్లేదు. అంటే పడుతున్నాయి, మళ్ళీ తగ్గుతున్నాయి, తగ్గుతున్నాయి కదా. ఇలాంటప్పుడు మనం కొద్దిగా పసుపు నీళ్ళు అవి తాగడం కూడా మంచిది. బయట ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోకుండా ఉండడం కూడా మంచిదండి మనకి వర్షాకాలంలోని. ఉల్లిపాయలు, టమాటీలు, అలాగే అల్లం, కరివేపాకు వేసేసి బాగా వేయించేసి కొద్దిగా పసుపు వేస్తానండి. బొంబాయి చట్నీలో ఎప్పుడు కూడా పసుపు కూడా వేయకుండా వేసుకోవచ్చు, కానీ పసుపు వేస్తే బాగుంటుంది అనమాట. పసుపు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత అందులోని వాటర్ వేస్తానండి. వాటర్ వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి ఆ శనగపిండిలోని మళ్ళీ వాటర్ వేసి బాగా నీళ్ళలా కలుపుతానండి. కలిపి దాన్ని మనం ఈ బొంబాయి వాటర్లు మరుగుతున్న వాటర్లో వేసుకొని కలిపేసుకుంటే మనకి బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ చేసి చూపించానండి, మన ఛానల్లో తప్పకుండా ఉంది. కావాలి అని అంటే ఒకసారి మన ఛానల్లో చూడండి. బొంబాయి చట్నీ అని కొడితే వస్తుంది అనమాట. మనకి బొంబాయి చట్నీ చపాతీలోకి బాగుంటుంది, పూరీల్లోకి బాగుంటుంది, అలాగే దోశల్లోకి కూడా బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకి అయినా సరే మనకి బొంబాయి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను దోశలు అయితే వేస్తున్నాను. ముందు ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ముందు కొద్దిగా చిన్న వాటర్తో అయితే క్లీన్ చేస్తాను. వాటర్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ పెట్టి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను. ముందుగా నేను వేసిన తర్వాత ఇది దోశలు అయితే మనకి బాగా వచ్చేస్తాయి అన్నమాట, అంటుకోవండి ప్యాన్కి. నేను దోశ బ్యాటర్లో అయితే ఒక్కొక్కసారి మినపప్పు వేసి తర్వాత అందులో కొద్దిగా శనగపప్పు వేస్తానండి. అలాగే కొద్దిగా మెంతులు కూడా వేస్తాను. మెంతులు వేస్తే సాఫ్ట్గా వస్తాయని మెంతులు కూడా వేసుకుంటానండి. అలాగే ఒక్కోసారి అటుకులు కూడా కలిపి వేస్తాను. లేదు అనంటే రాగిపిండి దోశలు వేస్తానంటే, సోడిపిండి అంటారు కదండి, సోడిపిండి దోశలు. అలాగే ఇందులోనే కొద్దిగా పిండి అయిపోతున్నప్పుడు చేసి ఇంట్లో మినపప్పు బియ్యం కలిపిన పిండి ఉంటుంది, అది కూడా కలిపేసి మళ్ళీ వేసేస్తాను అనమాట. లేదంటే గోధుమ పిండి కలిపి అట్లు వేస్తాను. అలా ఏదో ఒక కలిపేసి అట్లయితే వేసేస్తాను. దోశలు అయితే మాత్రం నేను అలా రకరకాలుగా వేస్తూనే ఉంటానండి. ఒక్కొక్కసారి శనగపిండి దోశలు కూడా వేస్తూ ఉంటాను. ఒకసారి ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టానండి, ఛానల్ అయింది. మామూలుగా అయితే శనగపిండి దోశలకి కొద్దిగా గిన్నెలోకి కొద్దిగా శనగపిండి తీసుకొని అందులో సన్నగా పొడుగ్గా ఆనియన్ కట్ చేస్తానండి. అలాగే జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేస్తానన్నమాట. వేసేసి
నీళ్ళలా వేసుకోవాలన్నమాట దోశని. ఇలా కాకుండా నీళ్ళలా వేసుకోవాలి. రవ్వ దోశ ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి అయితే నేను మీకు వీడియో అయితే తీసి చూపిస్తాను. దోశల్లోకి అయితే బొంబాయి చట్నీ ఎప్పుడు కూడా కొద్దిగా చిక్కగా చేయితే చేసుకోవాలండి. బాగుంటుంది అనమాట మనకి. బొంబాయి చట్నీ చేస్తాను, ఒకసారి పల్లీ చట్నీ చేస్తాను, ఒకసారి టమాటీ పచ్చడి చేస్తాను, ఒక్కోసారి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.